అందుకే ఏ నామము వలనను రక్షణ మనిషికి కలగదు. రక్షణను కలగజేసే నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామము యేసు ప్రభు నామమే గనక ఆయనకు మాత్రమే మహిమ చెందాల. సమస్తమును కలగజేసిన వాడు, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు గనక ఆయనకే మహిమ కలగాల. హల్లెలూయా. మహిమ అనేది ఎవరికో చెందేది కాదు, ఎవరో పొందుకునేది కాదు. ఇది కేవలము దేవునికి మాత్రమే చెందవలసినదే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నాకు రావలసిన మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను అని. సో దేవునికి మహిమను దొంగిలించేవారు దొంగలుగా గుర్తించబడతారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మేమేమో దొంగిలించినాం నీ దగ్గర అని అడుగుతారట వీళ్ళు. సో దేవునికి రావాల్సిన భాగము అయినను మహిమ అయినను ఆయనకే చెందాలి. ఆయనకు చెందవలసిన దానిని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళను వాళ్ళు గొప్ప చేసుకొని, వాళ్ళను వాళ్ళు గ్రేట్గా చూపెట్టుకొని, వాళ్ళకు వాళ్ళే పొగుడుకొని, దేవునికి రావలసిన మహిమను వాళ్ళే పొందుకోవడానికి, వాళ్ళే గొప్పవారని అనిపించుకోవడానికి, వాళ్ళే మంచివారు అనిపించడానికి, వారే ఏదో చేసినటువంటి వారుగా కనపడడానికి ప్రయత్నం చేసినప్పుడు అది దేవుని మహిమను దొంగిలించినట్లుగా అవుతుంది. అందుకే అలాంటి వారిని దేవుడు అంటాడు దొంగలు అని. దేవునికి రావలసిన దేనిని దొంగిలించిన వారు దొంగలుగానే గుర్తించబడతారు. అందుకే ఆయనకు చెందవలసిన మహిమ ఆయనకే చెందాలి. ఆయనను స్తుతించవలసినటువంటి సమయంలో ఆయననే స్తుతించాలి. ఆయనను మహిమపరచవలసినటువంటి విషయాలలో ఆయననే మహిమపరచాలి. ఆయనకు చెందవలసిన ఘనత ఆయనకు మాత్రమే చెందాలి. అందుకే మాకు కాదు యెహోవా, మాకు కాదు, మరి ఎవరికి ఈ మహిమ ఎవరికి చెందాలి అని అంటే, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అని వాక్యం చెప్తుంది. నీ నామమునకే అనగా యేసు నామమునకే, అన్ని నామముల కంటే పైనామమైనటువంటి దేవాది దేవుని నామమునకే మహిమ, సర్వ అధికారము కలిగిన ఆ యేసు నామమునకే మహిమ కలగాలి. సర్వశక్తిమంతుడైన ఆ దేవుని నామమునకే మహిమ కలగాలి. సర్వ సృష్టికర్త అయిన, సర్వ సృష్టికి ఆధారమైన యేసు నామమునకే మహిమ కలగాలి. అన్ని విధాల ఆయన మాత్రమే మహిమ పొందదగినటువంటి దేవుడు.